హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఏవై. ఈరోజు వచ్చేసి మనకి పొండిమిరపకాయలు స్టార్ట్ అయినాయి కదండి. పొండిమిరపకాయల తొక్కు ఒక సంవత్సరం వరకు నిల్వ ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫస్ట్. తర్వాత దాంతో వెజిటేబుల్ వేసి రోటి పచ్చడిలాగా ఎలా చేసుకోవాలో కూడా చూద్దాము ఇదే వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. దానికి ముందుగా నేను ఇక్కడ 1/2 kg పొండిమిరపకాయలు తీసుకున్నాను. తొడియాలు తీయకోకుండానే శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలి. తొడియాలు తీసి మధ్యలో కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకున్న అవన్నీ దాంట్లో కొంచెం పసుపు, ఒక 1/2 కప్పు కల్లుప్పు, కంపల్సరీ కల్లుప్పు వేసుకోవాలి. ఇట్లా కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిక్సీ జార్లో వేసి. పొండిమిరపకాయలు మాత్రం తడి లేకుండా చూసుకోండి, లేకపోతే పచ్చడి నిలువ ఉండదు. ఇప్పుడు దీన్నంతా ఒక గాజు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. స్టీల్ దాంట్లో, ప్లాస్టిక్ దాంట్లో పెడితే స్టీల్ అయితే తినేస్తుంది, ప్లాస్టిక్ మంచిది కాదు కదా హెల్త్కి. నెక్స్ట్ వచ్చేసి 250 grams చింతపండు. ఏం వాష్ చేయొద్దు, బాగా క్లీన్ చేసి కొంచెం ఎండలో పెట్టుకోండి అంతే. అంతా కలిపేసేసి మూత పెట్టేసి 2 days బయటే ఉంచాలన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, పొండిమిరపకాయలు మాత్రం కడిగిన తర్వాత ఎక్కడా తడి లేకుండా చూసుకోండి. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మూత వేసేసి 2 days బయటే ఉంచండి. థర్డ్ డే మార్నింగ్ ఒకసారి మూత తీసి అంతా ఒకసారి కలిపేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1/4 కప్ మెంతులు నేను ముందే వేయించి పెట్టుకున్నాను అనమాట, ఎర్రగా దోరగా ఇలా. అవి ఒక మిక్సీ జార్లో వేసుకుని బాగా పౌడర్ చేసుకోవాలి మెత్తగా. దీంట్లో నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్పు వెల్లుల్లిపాయలు, ఒలిసిన తొక్కు తీసిన వెల్లుల్లిపాయ రెబ్బలు 1/2 కప్ వేసుకోవాలి. అవి కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ పచ్చడి, మనం ఇందాక ఉంది కదా పొండిమిరపకాయ చింతపండు కలిపింది, ఆ పచ్చడి వేసి ఒకసారి కలపాలన్నమాట. సగం వేసి అది వెల్లుల్లిపాయలు మెంతులు కలిసేటట్టు కలిపి ఒకసారి మిగతా సగం కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి ఉప్పు టేస్ట్ చూడండి, పడుతుంది అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ కొంచెం పడుతుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్లు వేసాను, కల్లుప్పే వేసాను. మళ్ళీ వాటర్ కూడా ఎక్కడ యాడ్ చేయకూడదు, మనకి ఆ పొండిమిరపకాయలు చింతపండులో ఇది వాటర్ సరిపోతుంది. ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పొండిమిరపకాయల వాటరే సరిపోతుంది అనమాట. ఇలా గట్టిగా ఉంటుంది. ఇది మీరు ఒక గాజు సీసాలోకి తీసి పెట్టుకుంటే మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరగమాత వేసుకోవచ్చు. దీంట్లోనే కొంచెం తిరగమాత వేసి కొంచెం పెరుగు కలుపుకుంటే ఇడ్లీలో కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న క్యాబేజు, సన్నగా కట్ చేసిన దొండకాయలు 250 grams తీసుకున్నాను. నేను పచ్చడంతా ఒక గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ మిగిలిన దాంతో ఎలా పచ్చడి చేసుకోవాలో చూపిస్తాను అన్నమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అవి రెండిట్లోకి ఎంత పడుతుందో అంత చూసి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చేత్తో బాగా కలపాలి. చేత్తో ఎందుకు కలపాలి అంటే మనకి దొండకాయల్లో క్యాబేజ్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ బయటకు వస్తే పచ్చడి కొంచెం పల్చగా అవుతుంది, లేకపోతే గట్టిగా ఉంటుందన్నమాట. స్పూన్తో కలిపితే ఇలా కలుపుతూ పడుతుంది అనుకుంటే ఇంకొంచెం పచ్చడి యాడ్ చేసుకోవాలి, అలా అన్నమాట. ఇప్పుడు నాకు మళ్ళీ కొంచెం క్యాబేజ్లో పడుతుంది అనిపిస్తుంది, అందుకే నేను మళ్ళీ కొంచెం వేసుకుంటానన్నమాట. కొంచెం వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇది వచ్చేసి దొండకాయది క్యాబేజ్ దండి. బయట ఉంటే 2 days ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే 4 days అయినా ఉంటుందండి. ఇప్పుడు ఈ రెండిట్లకి కలిపి తిరగమాత పెట్టేసుకుందాము. ఇప్పుడు పొయ్యి మీద ఒక చిన్న మూకుడు పెట్టేసి దాంట్లో రెండిట్లకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకుని తిరగమాతకి, దాంట్లో మనము తిరగమాత ఎలా పెట్టుకుంటాం, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం బాగా వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి కచ్చపిచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ యూస్ చేసే వాళ్ళైతే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇంట్లో కూరలో తక్కువగా ఉన్నప్పుడు, నోరు బాగున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. క్యాబేజ్
ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు తిరగమాత వేసిన తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకున్నా కానీ బాగుంటుంది. ఇప్పుడు ఆ తిరగమాతనంతా దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసి రెండిట్లోకి కలిపేసి చిన్న చిన్న బౌల్స్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇది బయట ఉంటే 2 days ఉంటుందండి. బయట అయితే ఫ్రిడ్జ్లో అయితే 4 days 5 days అయినా ఏం అవ్వదు, చెడిపోదు. అంతే అండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.